జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. స్వామిన్ ప్రతీచా హృదయేన ధన్యాః స్వద్యాన చంద్రోదయ వర్ధమానం అమాంతమానంద పయోధిమంతః పయోభిరక్షణాం పరివాహయాంతి. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 27/2/2019 శ్రీ విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, వారం బుధవారం, తిథి బహుళ నవమి, సంపూర్ణం, నక్షత్రం జ్యేష్ఠ, సంపూర్ణం, కరణము తైతుల, సాయంత్రం 5:55 వరకు, తదుపరి గరజి, యోగము హర్షణము ఉదయం 10:13 వరకు, తదుపరి వజ్రము, శుభ సమయం సాయంత్రం 3:19 నుండి సాయంత్రం 5:02 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:43 వరకు, వర్జము తెల్లవారుజామున 1:20 నుండి తెల్లవారుజామున 3:05 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. చతుర్థ రాహు యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి భారం గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో తీర్చవలసినటువంటి రుణాల విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ బాకీలు, ఆర్థికపరమైన అంశాల్లో, లావాదేవీల విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమ బృహస్పతి సంచారం ఈ రాశివారు దైవిక సంబంధితమైనటువంటి బలంతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలను ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి విద్యాభివృద్ధి కలుగుతూ ఉంది. ప్రతి వ్యవహారంలో విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు కూడా నేటి రోజు కాస్త ఒత్తిడి భారం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారంలో ఖచ్చిత నిర్ణయాలు తీసుకోండి. ప్రతి వ్యవహారంలో వాగ్వాదాలు, చర్చలకి వెళ్ళకండి. మనస్సులో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి కార్యక్రమాలని కార్యాచరణలో పెట్టుకోవడం వల్ల కొన్ని రకాల వ్యవహారాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రతి వ్యవహారాన్ని నిర్లక్ష్య ధోరణి వదిలేసి ఖచ్చిత నిర్ధారణతో వెళ్ళినట్లయితే ప్రతి వ్యవహారం విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి భారం గురవుతూ జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగాలనేటువంటి ప్రయత్నంలో ఒక రకమైన నిరాశ నిస్పృహకు గురేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి సంచారం ఆశించకుండా మనస్సులో మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆత్మస్థైర్యంతో ఉండి ఖచ్చిత నిర్ధారణతో పనులు చేసుకున్నట్లయితే ప్రతి వ్యవహారంలో విజయాలు చక్కగా పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి. మధ్యవర్తులు మిమ్మల్ని మభ్యపెట్టి ప్రలోభాలతో మిమ్మల్ని ఆర్థికంగా నష్టాలకు గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయండి. నేటి రోజు ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలితాలు పొందడం కోసం అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు మీరు పడేటువంటి ప్రతి కష్టానికి ఆర్థిక అంశాల ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేటి రోజు చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో కూడా మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ వ్యక్తుల నుంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక అంశాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు ఉన్నాయి. అతి ఉత్సాహంతో మీరు ఖర్చులు పెంచుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి ఖర్చుల వల్ల మీరు కాస్త నష్టాలకు గురేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ రాహు యొక్క సంచారం ఎక్కువగా చర్చ జరపడం, వాగ్వాదాలకు పోవడం, కొద్దిపాటి మానసిక అసంతృప్తి గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయడం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఊహించిన ప్రతి కార్యక్రమంలో కూడా కొద్దిపాటి
ఒత్తిడి భారం కలిగినప్పటికీ విజయవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాశివారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్యాన్ని బలంగా పెట్టి జీవితంలో మీరు సాధించే ప్రతి ప్రయత్నంలో కూడా సామాజికపరమైనటువంటి సేవల వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ సాధనా క్రమాన్ని పెంచుకోండి. ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. జీవితంలో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా ఒక ఖచ్చిత నిర్ధారణతో ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి ఆర్థిక అంశాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. గృహంలో జరిగేటువంటి శుభ కార్యాల రీత్యా మీరు ప్రముఖ పాత్ర పోషించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల జీవితంలో భర్త వైపు నుంచి కానీ కుటుంబ వ్యక్తుల నుంచి కానీ వచ్చేటువంటి చరాస్థిర ఆస్తుల రీత్యా వచ్చేటువంటి మార్పులు చేర్పుల విషయాల్లో కూడా ఖర్చులు పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల్లో చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి నేటి రోజు చాలా ఆశాజనకంగా ఉంది. సినీ చలచిత్ర రంగాలు విదేశీ రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో మనం వదిలేసినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మీ మీద కాస్త అసంతృప్తి వాతావరణం గురిచేసే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో వాగ్వాదాలు పోకండి, చర్చలు అధికంగా జరపకండి. మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. జీవితంలో మీరు అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని ఆందోళన పెట్టేటువంటి అవకాశం ఉంది. చతుర్థ శనైశ్వరుని ప్రభావం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామాన్ని, వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయడం అనేది నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఈ రాశివారు ఆర్థిక అంశాల్లో ఆశించిన మేరకు ఆర్థిక రుణాలను తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కానీ, ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వారు కానీ కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ప్రతి వ్యవహారాన్ని ఆందోళనకరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడుల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. నూతనమైనటువంటి వస్తు వాహన వృత్తి వ్యాపారాలు ప్రారంభించేటువంటి కాస్త సమయాన్ని తీసుకోవడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీరు కోరుకున్న విధంగానే ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది. మీరు నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గృహంలో జరిగే శుభ కార్యాల రీత్యా మీరు అంచనాలకు మించి ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గృహ నిర్మాణాలు, కుటుంబ సంబంధితమైనటువంటి శుభ కార్యాల రీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావం గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మానసికంగా ప్రతి వ్యవహారాన్ని ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళినట్లయితే జీవితంలో అంచనాలకు మించి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడి దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గురవుతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాల కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ మార్పులు చేర్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. ప్రతి వ్యవహారాన్ని మీరు ఊహించిన విధంగా జరగట్లేదని అసంతృప్తి వాతావరణం గురికాకండి.
పట్టుదలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అసంతృప్తి వాతావరణం గురేటువంటి అవకాశం ఉంది. జన్మరాశిలో శనైశ్వరుని యొక్క ప్రభావం ప్రతి వ్యవహారాన్ని 1కి 2 మార్లు ప్రతి పనిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ ఈ రాశివారు ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. జీవితంలో దైవబలం సంపూర్ణంగా అందుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల ప్రశాంత వాతావరణం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క కవచాన్ని పఠనం చేయండి. లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ప్రతి వ్యవహారాన్ని చక్కగా రూపుదిద్దుకునేటువంటి ప్రయత్నం నిమగ్నం అవుతారు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. గతంలో ఉన్నటువంటి వ్యవహారాల కన్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. జీవితంలో స్వగృహ సంబంధితమైనటువంటి యోగాల వల్ల ఆర్థిక ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు రుణాలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఆర్థిక విషయాల్లో నష్టాలకు గురి కాకుండా జాగ్రత్త పడడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలు, వృత్తి వ్యాపారాల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు పరమేశ్వరుడు యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారం శుభదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఆశించిన మేరకు ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. నూతనమైన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. వస్తువాహన ఆవరణ ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు నేటి రోజు చాలా యోగదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తీసుకోబోయే ప్రతి నిర్ణయాల్లో కూడా దైవం మీకు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు కుంభరాశి వారు లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. జీవితంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు. ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. వ్యవహార శైలి తగ్గించుకొని సాధనా క్రమాన్ని పెంచుకోవడం వల్ల విద్యార్థులకు చాలా చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, చిన్న తరహా వృత్తులు చేసుకునేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి. దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.